ఇది ఒక నిస్వార్థంగా ఉండే పెద్ద చెట్టు మరియు ఒక బాలుడు కథ. పచ్చని కొండల మధ్యలో ఉండే ఒక శాంతియుత గ్రామంలో జయసింహ అనే బాలుడు ఉండేవాడు. అతను ఆనందంతో, కలలతో నిండిపోయి ఉండేవాడు. కాని అతనికి నిజమైన సంతోషం ఇచ్చేది అటవీ అంచున ఉండే ఒక పెద్ద చెట్టు. ప్రతిరోజూ జయసింహ ఆ చెట్టు వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. కొమ్మలపై ఎక్కేవాడు, వైన్లపై ఊగేవాడు, చెట్టుతో మాట్లాడేవాడు. చెట్టు అతన్ని చాలా ప్రేమించేది. మాట్లాడలేకపోయినా విన్నది మాత్రం నిజమే. సంవత్సరాలు గడిచాయి. జయసింహ పెద్దవాడయ్యాడు. ఆ చెట్టు వద్దకు తక్కువగా రావడం ప్రారంభించాడు. ఒకరోజు వచ్చినప్పుడు ముఖంలో బాధతో కనిపించాడు. నాకు డబ్బు కావాలి అని జయసింహ అన్నాడు. చెట్టు సహాయం చేయాలనుకుంది. నా పండ్లు తీసుకెళ్లి అమ్ము అంది చెట్టు. జయసింహ ఆ పండ్లు అమ్మి డబ్బు సంపాదించాడు. ఆనందంగా వెళ్ళిపోయాడు. చెట్టు మాత్రం ఎదురు చూసింది. ఋతువులు మారిపోయాయి. ఇప్పుడు జయసింహ పెద్ద మనిషయ్యాడు. నా కుటుంబం కోసం ఇల్లు కావాలి అన్నాడు. చెట్టు ఓపికగా చెప్పింది, నా కొమ్మలు కత్తిరించు, నీ ఇంటి కోసం ఉపయోగించు. కొమ్మలు లేని చెట్టు ఖాళీగా కనిపించేది. కాని చెట్టు మాత్రం సంతోషంగా ఉంది. జయసింహ మళ్లీ వెళ్ళిపోయాడు. ఇన్నేళ్ల తర్వాత జయసింహ మళ్లీ వచ్చాడు. ప్రపంచం చూడాలి, పడవ కావాలి అన్నాడు. చెట్టు అతనితో అన్నది, నా దిండు తీసుకో, పడవగా తయారు చేసుకో. చివరికి చెట్టు కేవలం ఒక కుంచెగానే మిగిలింది. ఎవరూ లేరు. కాని చెట్టు ఎదురుచూసింది. చివరికి జయసింహ తిరిగి వచ్చాడు. అతను వృద్ధుడు, అలసిపోయినవాడు. నాలో ఏమీ మిగలలేదు అన్నాడు. నీవు కూర్చోవచ్చు. విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు. జయసింహ కుంచెపై కూర్చుని కన్నీటి మధ్య చిరునవ్వు చూపించాడు. మనకు నిజంగా ప్రేమించేవాళ్లు ఏమీ ఆశించకుండా అంతా ఇస్తారు. ఆ చెట్టులాగానే మన తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబం. మనం వారిని ప్రేమించడాన్ని మరచిపోకూడదు. It's a C prolific.